మీతోటి మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రామ్మోహన్ గారు. ఎస్ చెప్పినాం మేము చేసినాం. మాది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టే మేము రైతుకు భరోసా ఇస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రైతుకు భరోసాగా ఉన్నందుకు మేము హ్యాపీగా ఉంటున్నాం. దీనికి మేము చాలా గర్వపడుతున్నామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇది ఇట్లా చెప్పుకోవడం కాంగ్రెస్ కి అబద్ధాలు చెప్పడం పరిపాటే. వాళ్ళు వెన్నుతో పెట్టిన విద్య. కనీస అవగాహన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ. గడిచిన 2 సీజన్లుగా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఈ రోజు ఎందుకు ఇస్తున్నాం అందరు తెలిసిన విషయం కదా అది. ఈ రోజు మేము ఇచ్చి రైతుల పక్షపాతి, మేము రైతులు ఉద్ధరిస్తాం మాట్లాడితే ఇంతకన్నా ఆశ్చర్యపడి ఇంకోట్లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. గడిచిన 20 నెలలుగా పోయిన 2 సీజన్లు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? ఆ డబ్బులు మొత్తం బకాయిలు 4,000 రూపాయలు ఎకరాకు పెంచి ఇచ్చినట్టయితే నువ్వు రైతులకు మేము ఇచ్చినట్టు అవుతాం. అంతేగాని పాత బకాయిలు అట్లే పెట్టుకుని కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు నువ్వు ఇచ్చుకుంటూ నేనేదో రైతులకు ఉద్ధరించిన మాట్లాడితే ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోట్లేదు. ఇక ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులకు నువ్వు కేవలం రైతు భరోసా పేరు మీద డబ్బులు ఇస్తున్నావు కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇబ్బంది అయ్యిందో దాన్ని ఎంతవరకు రిపేర్ చేసినాం అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రామ్మోహన్ గారు మీరు అడిగిన దానిలో కేసీఆర్ గారు అట్లా చేసినా చెప్పడం తప్పితే నీవు వచ్చిన తర్వాత రైతుల కొరకు ఏమన్నా అగ్రెసివ్ గా రామ్మోహన్ గారు మీరు అడిగిన దానిలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదైతే మీరు పాత బకాయిలు అని చెప్పారో, బకాయి అంటే ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా ఇచ్చేస్తామని చెప్తే అది వేరు. వచ్చిన తర్వాత మేము చేస్తామన్నారు కానీ టైం పీరియడ్ ఏం చెప్పలేదుగా. ఆ లెక్క వస్తే మీరు కూడా చెప్పినవన్నీ కూడా నెమ్మదిగా చేశారు కానీ రాగానే సంవత్సరంలో చేశారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పింది వాస్తవం అబద్ధమాది? మొక్కలు దుక్కులు దున్ని మొక్కలు విత్తనాలు నాటే ఒక సందర్భంలో డబ్బులు ఇవ్వాల్సింది. ఈ రోజు ఎందుకు ఇస్తున్నారు మరి? ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇచ్చేది మరి అట్లే మాట్లాడితే అది కాదు కదా. సీజన్ లో ఇవ్వడమే సరైన పద్ధతి. గడిచిన 2 సీజన్లు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ఆలస్యంగా ఇచ్చుకుంటూ మేమేదో రైతులకు చూసాం ఉద్ధరించిన మాట్లాడితే ఇంతకన్నా ఆశ్చర్యం. 2 సీజన్లో వాళ్ళు ఉంది ఒకటే సీజన్ కదా. ఎలక్షన్లు జరిగిన తర్వాత వాళ్ళు ఉంది ఒకటే సీజన్ లో కదా. అంతకు ముందు వాళ్ళు 2వ సీజన్ కి లేరు కదా. ఒక సీజన్ లో ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కిన తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఇది 2వ సీజనే కదా. సంవత్సరం 2 సీజన్లు రబీ వస్తుంది, ఖరీఫ్ వస్తుంది. అవును, అది పోయినా ఇది పోయినా ఏది ఏ సీజన్ లో డబ్బులు ఇవ్వలేదు కదా. కనీసం 2 ఎకరాల వరకు మాత్రమే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆపేసిండ్రు. ఆ ఇచ్చే ఒక సీజన్ అయినా ఆ సీజన్ ఈ సీజన్ కలిపి ఏదో పాత బకాయిలు ఉన్నాయి అవి మొత్తం ఇప్పుడున్న అందరికి 4,000 రూపాయలు ఎకరకు పెంచి ఇస్తామన్న మాట, ఆ డబ్బులు పెంచి ఇవ్వడమే డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అట్టాసంగా మైలు పట్టుకుని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు వెన్నెముకలాగా మేము రైతుల యొక్క పక్షపాతి అని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క రైతు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది. నువ్వు ఎట్లా కరెంట్ ఇస్తున్నావు అర్థమైంది, ఎట్లా నీళ్లు తీసుకొస్తున్నావు అర్థమైంది. స్వయాన ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. విపక్షాలు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఆయననే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకున్నారు, ఈ రాష్ట్రానికి అప్పులు పుడతలేవు, మేము అప్పుల కొరకు పోతే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, డబ్బులు తేలేను, 18,500 లక్షల కోట్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి, మిగతా అంతా సరిపోవట్లేదు, నెలకి సుమారుగా 12,000 సుమారు లక్షల కోట్లు కొన్ని డెఫిసిట్ లో ఉన్నాం మనం, కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వాన్ని నడపడానికి, నన్ను కోసినా గానీ ₹1 ఇల్లదు అని ఇంత క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి చెప్తుంటే ఈ రోజు శివన్ వచ్చి ఇలా కూర్చొని టీవీలో కూర్చొని ముద్దుగా మేము రైతుల పక్షపాతం మేమేదో ఊడవెరికేసామని చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం వస్తుంది ఇంకోటి లేదు. కాబట్టి ఒక్కటే కనీసం ఇప్పటికైనా అవగాహన ఉంటే ఏదైతే మహిళలకు ₹1,00,000 ఇస్తా చెప్పిండో, తులం బంగారం ₹1,00,000 పేరు తులం బంగారం ఇస్తారో, ఈ రోజు మొన్న ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు దళితులకు ఇల్లు ఎలా ఇచ్చారో వాళ్ళు కూడా తులం బంగారం అలాగే ఇస్తారేమో లాస్ట్ లో. రామ్మోహన్ గారు, మీరు దళితులకు ఇల్లు ఎంత బాగా ఇచ్చారో తులం బంగారం కూడా లాస్ట్ లో ఇస్తారేమో. మీ ఇద్దరు ఒకటే విధంగా ఉన్నట్టుగా ఉంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, దళితులకు మేము ఇల్లు ఇచ్చినాం, భూములు ఇచ్చినాం, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసాం.
నేను ఒకటి చెప్పానే, లక్ష్మణ గారు, ఎలక్షన్ లో ఏదైతే అవగాహన లేకుండా చెప్పండి. గారు అదే చెప్తున్నా శివాన్, ఒక నిమిషం. ఎలక్షన్ లో నువ్వు హామీ ఇచ్చినప్పుడు మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా? రైతులకు 3 ఎకరాల నేను ఒకటే భూమి, అడుగుతున్నాం. ఎలక్షన్ లో హామీలు ఇచ్చినప్పుడు లేకపోతే ఈ విషయాలు గుర్తుకు రాలేదా? ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదో డబ్బులు చేసింది లేవని, చెప్పండి. ఖజానా ఖాళీ అయిందని, 10 సంవత్సరాలలో దీన్ని ఎక్కడ తెచ్చినప్పుడు చేసినా వడ్డీ కట్టాలని, మరి ఏ అవగాహన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో అలివిగా హామీలు ఎట్లా ఇచ్చిందన్నా శివన్న? ఈ దీనికి జవాబు చెప్పండి ఫస్ట్. అది అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటూ గద్దె మీద ఎట్లా కూర్చోవాలనే ఆలోచన తప్పితే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతాం మనము, ఈ చెప్పిన మాటలు నీటి ముడలు అయిపోతాయి, రేపు ఇజ్జత్ ఉంటుందని ఆలోచన ఉంది ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి? ఏమి లేదు, ఎట్టో తిరిగి సీటు మీద కూర్చోవాలి, తర్వాత ఉన్న రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని తినాలి. కాంగ్రెస్ పాలసీ ఏంటి కదన్నా, 5 సంవత్సరాలు పని చేయదు, ఎట్లా 10-15 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క మైండ్ సెట్ మారుతుంది, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది, మళ్ళీ గద్దె మీద కూర్చోవచ్చు. లేలే గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం అని పేరు చెప్పి టిఆర్ఎస్ అని చెప్పి మొత్తానికి రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ కదా. ఈ రోజు మళ్ళీ రాష్ట్రాలు అప్రభాలు ఎక్కడ చేయలేదు. కేసీఆర్ గారు అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేశాం. ఈ విధంగా మీరు అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, తెలంగాణ సత్యజామనం చేసాం, 24 గంటల కరెంట్ ఇచ్చాం రైతులకు, నాణ్యమైన కరెంటు. ఎక్కడుంది ఇప్పుడు కరెంటు లేదు, పవర్ కట్టు, నీళ్లు కట్టు, రైతు భరోసా కట్టు, ₹1,00,000 తులం బంగారం కట్టు, రైతులకు 2,500 కట్టు, మొత్తం కట్టే మీ లైఫ్ లో పరిస్థితి ఏముంది? ఎటు తిరిగి తెలంగాణ రాష్ట్రాలకు మరి దీన్ని ప్రజలకు మేలు చేయాలి, న్యాయం చేయాలి ఒక ఆలోచన ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఏమన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకి, బద్ద శత్రువు. ఈ ప్రజల యొక్క భావోద్వేగాలు, ప్రజల యొక్క ప్రేమానురాగాలు మీకు అర్థం కావు కాంగ్రెస్ పార్టీకి. మీరు గద్దె మీద ఎట్లా కూర్చోవాలి, తెలంగాణ ఎట్లా దోసుకోవాలి, ఢిల్లీకి ఎట్లా సూట్ కేసులు పోయాలి. రేవంత్ రెడ్డి చెప్పారు 100 సార్లు పోతే నెలకు ఢిల్లీకి పోతే ఎవరు చేస్తాను మాట్లాడుతున్నారు. జీవితం అంతా ఢిల్లీ తాబేదారుగా వ్యవహరించాలి తప్పితే తెలంగాణ మీరు న్యాయం చేసే ప్రసక్తి పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితి ఆశలు కూడా కనిపించట్లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే డబ్బులు ఇస్తా అని చెప్పినా అందరికి సంక్షేమ పథకాల కింద అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు ఎవరు చెప్పుకోవడానికి అర్హత సాధిస్తారు. చెప్పుకోవడానికి మాత్రమే. అప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంటి రామ్మోహన్ గారు? స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో ఎలా అయ్యారో అలా అవ్వబోతున్నారా, అసెంబ్లీ ఎన్నికల లాగానే కనీసం రాబోతున్నారా? తెలుస్తుంది ఖచ్చితంగా, దాని రిపోర్ట్ తెలుస్తుంది. ఎవరు ఊహించడంగా రిజల్ట్ ఉంటాయి. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టడం మాత్రం ఖాయ. ప్రజలందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెడతామంటున్నారు, కానీ మీరు మాత్రం మంచి స్థానాలు